హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటానండి. ఖచ్చితంగా. ఇవాల్ట ముగ్గు వచ్చేసి మామూలుగానే గీతల ముగ్గులాగా వేద్దామని అనుకుంటున్నానండి. మామూలుగా డాట్స్ ఏం లేవండి. ఓన్లీ మామూలుగా నార్మల్‌గా వేద్దామని అనుకుంటున్నాను. సింపుల్‌గానే మీకు అర్థమయ్యేటట్టుగానే వేస్తాను ఖచ్చితంగా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని ముందు కొనసాగించడానికటు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మీ లైక్ మీదే మా ముగ్గు డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఒక లైక్ చేస్తే మీ సొమ్మేం పోతుందండి. లైకే కదండి మేము అడుగుతుంది. నచ్చితేనే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. వెల్కమ్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్ అండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. రోజు ఏం చేస్తున్నాం అంటే ముగ్గుకొచ్చేసి అటు ఇటు మామూలుగా పింక్ కలర్ పడతా ఉంది. ఎటు చూసినా అని చెప్పేసి ఈసారి ఏం చేశానంటే పింక్ కలర్ అసలు వేయట్లేదు. ఎందుకంటే రెడ్ కలర్ దాని మీద పెయింట్ మీద కనిపించట్లేదు మెయిన్. అందువల్ల పింక్‌ని కొంచెం కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నానండి. దానివల్ల ముగ్గు అంతగా కనిపించకపోవట్లేదు. అందుకని. ఈ యెల్లో అయితే కొంచెం మంచిగా కనపడుతుందని వేసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటదనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే యెల్లో వేస్తున్నానండి. ఇది చాలా సింపులే కానీ మీకు ఇలా కనపడుతుంది కానీ ముగ్గు వచ్చేసరికే వేస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. చూడండి మీరు కావాలంటే మా ముగ్గు దాన్ని ఎలా నేను మోడిఫై చేయగలిగాను, ఎలా వేశాను అనేది ఇదంతా ఓన్ క్రియేటివిటీ అండి. అప్పటికప్పుడు వేసింది. ఎప్పుడు ముందుగానే ఏం పేపర్‌లో అలా ఏం వేసేది ఏమి ఉండదండి. ఎందుకంటే అలా వేసుకొని వేస్తే చెప్పాను కదండీ అంతకుముందు నేను అలా వేసుకొని వేస్తే నాకు ఖచ్చితంగా ఎక్కడో కూడా మిస్టేక్ జరుగుతుంది. ఎందుకంటే నాకు గుర్తుండదు. ప్లస్ దానివల్ల మళ్ళీ తప్పులు ఎక్కువగా జరుగుతుంటాయి. అందువల్ల నేను అస్సలు అప్పటికప్పుడు మైండ్‌లో ఏదొస్తే అది వేసేస్తాను. డెఫినెట్‌గా మీకు నచ్చేటట్లే వేస్తాను. ఎందుకంటే మీకు నచ్చితేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. అవునా కాదా? యెస్ ఆర్ నో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ ఇంటి ముందు మా ముగ్గులు వేసుకుంటున్నారా? ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు వేసుకున్నారు అక్క నేను వేసుకున్నానక్క, అమ్మ నేను వేసుకున్నానమ్మా, ఈ ముగ్గు నేను వేశాను అని చెప్తే ఐయామ్ ఫీలింగ్ సో హ్యాపీ. వై బికాజ్ ఎందుకంటే నాకు చాలా నచ్చుతుంది కదండి. నాకు చాలా ఆనందం వేసిద్ది కదండి. నేను వేసిన ముగ్గు మీరు వేసుకుంటున్నారు అంటే అంతకన్నా నాకు ఇంక అసలు కావాల్సింది ఏమీ ఉండదండి. ఎందుకంటే నేను కష్టపడి వేస్తున్నాను. నా ముగ్గు ఎవరన్నా ఒకళ్ళన్నా వేసుకుంటారా అన్న ఆలోచన నాలో ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అడగడంలో తప్పులేదు. మీరు వేసుకున్నారా అని అడిగి, మీరు వేసుకున్నాం అక్క అని చెప్తే చాలండి అసలు ఇంక అంతకన్నా ఏం కావాలండి. అంటే నేను వేసే ముగ్గులు కూడా ఎవరొకరు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారన్న ఒక ఆలోచన నాకుంటది. ఓకే. ఇంకా మంచిగా వేయాలి అని నాకు ఒక థాట్ ఉంటది. ఇలా వేస్తే బావుంటదా? ఎలా వేస్తే ఎక్కువ ఇష్టపడుతున్నారన్నది కూడా ఉంటది. దయచేసి మీరు నా ముగ్గులు ఎలా ఉండాలి అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే వేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మన ఛానల్‌లో చెప్పాను కదండీ మొన్న ఖచ్చితంగా కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి అని. అలాగా చేయమంటారా? వద్దు అంటారా? మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా డెఫినెట్‌గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది చూడండి ముగ్గు విషయానికొస్తే గ్రీన్ వేశాను. చుట్టూ యెల్లోకి కొంచెం యెల్లో డామినేట్‌గా గ్రీన్ వేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా యెల్లోని గ్రీన్ డామినేట్ చేసిందనుకుంటున్నాను. ఎందుకంటే గ్రీనే మంచిగా కనపడుతుంది కాబట్టి రెడ్ పెయింట్ మీద. ఇక ఊరికే వదిలేస్తే అలా ఏం బాగుంటుందండి ముగ్గు మంచిగా ఉండదు. కాబట్టి ఇంకా చిన్ని ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాను. ఫ్లవర్ వేసినంత మాత్రాన మళ్ళీ మంచిగా అనిపివ్వలేదు. ఇంకా అందుకని ఏం చేశాను నేను అటు ఇటు మళ్ళీ చిన్న డాట్స్ పెట్టేశాను. దానికి మంచిగా గీతలు గీసుకుంటే ఇంకొంచెం ముగ్గు మంచిగా అనిపిస్తుంది. ఇలా వేస్తే చూడండి ఎంత చక్కగా కనపడుతుందో ముగ్గు. మనం వేసేదాన్ని బట్టే ఏదైనా కానీ మన చెయ్యి తిరుగును బట్టే ఏదైనా కానండి ముగ్గు మన కంటికి కనపడుతూ ఉంటుంది. మనం ఇలా వేసి వదిలివేస్తే అంత లుక్‌గా ఉందా? లేనే లేదు. సో, కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని కొంచెం మనము డెకరేషన్‌గా చేయాలి. అందుకని ఇలాంటి ముగ్గు అనుకో ఇప్పుడు పండగ రోజుల్లో కూడా వేసుకోవచ్చు. దానికి మనం ఏం చేస్తే కొంచెం రంగులు యాడ్ చేస్తే సరిపోయిద్ది. పింక్ వేయనన్నారు కదక్క మళ్ళీ ఎందుకు వేస్తున్నారని అనుకోవద్దు. పింక్ గ్రీను, రెడ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది. ఆల్రెడీ రెడ్ అక్కడే ఉంది. సో, మనం వేయాల్సింది పింక్. సో, కొంచెం వేసానండి. కానీ తక్కువే వేసానండి. ఎక్కువేం వేయలేదు. ఎందుకంటే మళ్ళీ అంతగా కనిపించట్లేదన్న మనసులో బాగా ఉంది నాకు. అందుకని వేయలేదు. కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ముగ్గు మటుకు.
ఎందుకంటే ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చిందండి. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. నేను ఇట్లా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనసులో అనుకోని వేద్దామనుకుని మా మైండ్‌లో ఇది తిరుగుతా ఉంది. ఇట్లా వేస్తే బావుంటదని. కానీ అవుట్‌పుట్ విషయానికొచ్చేసరికి చాలా బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది కూడా ఈ ముగ్గు. మీరు కూడా మీ ఇంటి ముందు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీరు వేసుకుంటారనుకుంటున్నాను. ఈ ముగ్గు మీరు ఇంటి ముందు మీరు వేసుకొని ఎలా వచ్చిందో అవుట్‌పుట్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సిస్టర్స్ అండ్ అమ్మమ్మాస్ అండ్ నాయనమ్మాస్, తాతాస్ అందరూ, ఆంటీ, పిన్నులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ముగ్గులు మీరు మీ ఇంటి ముందు వేసుకొని ఎలా వచ్చిందో అవుట్‌పుట్ నాకు చెప్తే ఐయామ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో చూడండి నా ముగ్గు. చాలా 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 బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకా మంచి మంచిగా కథల రూపేణ రోజుకో కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. లోన్లీనెస్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, లేకపోతేనేమో బాధలు వేసినప్పుడు, లేకపోతే సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ మనము హడావుడి పడిపోకూడదండి. ఎందుకంటే దాన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. సంతోషాన్ని మెయింటైన్ చేసుకోవాలి, బాధని మెయింటైన్ చేసుకోవాలి. బాధ వచ్చినప్పుడు ఎవరైనా ఏడ్చి సైలెంట్ అయిపోతాం. కానీ సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని మనము అందరితో షేర్ చేసుకోవాలనుకోకూడదు. కొంతమందితో మనకి కావాల్సిన వ్యక్తులతో మాత్రమే షేర్ చేసుకోవాలని నా అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు అలాంటివి కూడా మీకు కావాలంటే ఓకే అక్క చెప్పండి అక్క అని అంటే ఖచ్చితంగా అలాంటివి కూడా తీసుకొస్తాను. మహానుభావుల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ముగ్గు వేస్తూ ముగ్గును చూస్తూ మీరు కూడా కొన్ని మంచి మాటలు తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ప్రకారం. ఏదైనా మీకు ఇలాగే కావాలి అంటే ఖచ్చితంగా మీ అందరి కోసం గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు ఎవ్రీథింగ్ చెప్పాలి అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ మాటల ద్వారా తెలుసుకోవాలి ఈ ముగ్గు చూస్తూ అనుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి విషయాలు మరెన్నో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్